ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హేరా తాగి తందనలాడ్డం, రోడ్డు మీద పడి గొడవలు పడ్డమే అనుకుంటే యాక్సిడెంట్లు చేసి ప్రాణాలు కూడా తీస్తున్నావా? అన్యాయంగా మానే ప్రాణాలు తీసావు కదరా దుర్మార్గుడా. వీణ్ణి ఎలా కాదమ్మా, రజనీకాంత్ గారి చావు కారణమైన వాడిని వదిలిపెట్టకూడదు. కొట్టండిరా. ఏమయ్యా బుద్ధుందా లేదా మీకు? అసలు యాక్సిడెంట్ ఎవరు చేశారో అతన్ని అరెస్ట్ చేసి న్యాయం చేయమని అడిగారు. సార్ జెంటిల్మెన్ లాగా యాక్సిడెంట్ చేసిన వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి అప్పగించారు కదా. ఇంకా ఇంతకంటే మీకేం కావాలయ్యా? అతను ఏమైనా పగలు ప్రతీకారాలు పెట్టుకుని యాక్సిడెంట్ చేశాడా? యాక్సిడెంట్ అంటేనే పొరపాటు. వీడు పొరపాటు చేయడు సార్, పాపాలే చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు తాగిన మత్తులోనే ఉంటాడు కాబట్టి. కారు డ్రైవ్ చేసి మా అన్నయ్య ప్రాణాలు తీశాడు సార్. అలాంటి వాడిని వదిలేయమంటారేంటి? అసలు వీడిని చంపిన పాపం లేదు. ఆగమ్మా, ఇప్పటిదాకా మీరెంత హద్దు మీరు గొడవ చేసినా బాధలో ఉన్నారులే, ఏం మాట్లాడకూడదని గమ్మునున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోను. అందరి మీద కేసు పెట్టి లోపటేస్తాను. ఏమనుకున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. చనిపోయింది మా స్నేహితుడు సార్. వాడు ఎంత మంచివాడో, వాడి మీద ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారో మీకు తెలియదు సార్. అట్లాంటి వాడిని పొట్టన పెట్టుకున్నాడు, కళ్ళెదురుగా ఉండే చూస్తూ ఊరుకోమంటారా? మీరు ఊరుకునేదేంటయా? కన్న తండ్రే ఊరుకోలేదు. తప్పు చేసిన తన బిడ్డని ఇంట్లో ఏమైనా దాచిపెట్టుకున్నాడా? తీసుకొచ్చి మాకు అప్పగించాడు. ఈ పని మీలో ఎంతమంది చేయగలరు? నోరుంది కదా అని మాట్లాడడం కాదు. అవతల ఆ పెద్ద మనిషి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కన్న కొడుకని కూడా చూడకుండా కాలర్ పట్టుకుని మరీ తీసుకొచ్చాడు. ఎస్ఐ గారు చెప్పింది కూడా నిజమే కదా. ఎవడైతే యాక్సిడెంట్ చేశాడో వాడే దొరికాడు కదా. ఇక వీడి సంగతి పోలీసులు కోర్టే చూసుకుంటారు. ఇంకెవరో కంప్లైంట్ ఇవ్వడం కాదు సార్, యాక్సిడెంట్ చేసి ఇంట్లో కూర్చునున్నాడు వీడు. వీడి మీద నేనే కంప్లైంట్ ఇస్తాను. పదండి. పదండి. సార్, మీ అబ్బాయి సార్ ఆలోచించే కంప్లైంట్ ఇస్తున్నారా? నా కొడుకైతే తప్పు చేసినా క్షమించాలా? వాడు చేసిన తప్పు చిన్నదై ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేవాణ్ణి. నా కన్నీళ్లు క్షమాపణలు వాళ్ళ బాధను తీర్చలేవు. మనిషి ప్రాణం తీయడమేంటి సార్? అడవిలో మృగాలు దారి తప్పి ఊరు మీద పడి ఎవరికైనా ఏ చిన్న గాయమైనా చేస్తే ఊరంతా కలిసి ఆ మృగాన్ని చంపేస్తుంది. వీడు ఒక మనిషి ప్రాణం తీశాడు అంటే వీడు మృగంతో సమానమే కదా. ఇలాంటి వాడి ఇంట్లో ఉండటం కంటే జైల్లో ఉండటమే మంచిది. లోపల పడేయండి. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. అయ్యా, తప్పు చేస్తే మా బిడ్డనైనా మేము కాపాడుకోవాలనుకుంటాము. కానీ మీరే స్వయంగా మీ బిడ్డను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. మీదెంతో గొప్ప మనసయ్యా.
మీకున్న పలుకుబడికి మీకున్న డబ్బుకి మీ వాడిని కాపాడుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ మాకు న్యాయం జరగాలని మీ అబ్బాయిని తీసుకొచ్చారే, ఇప్పుడు మాకు నమ్మకం వచ్చిందయ్యా. చనిపోయిన మా రజనీకాంత్ ఆత్మకు శాంతి కలుగుతుంది, మా విజయశాంతి కుటుంబానికి న్యాయం జరుగుతుంది. సంతోషమే కదమ్మా? ఇప్పుడు మీ అందరికీ సంతోషమే కదా? పొరపాటు వేరు, తప్పు వేరమ్మా. ఒక పొరపాటుకు దేవుణ్ణి ఏడిపిస్తున్నారు. దేవుడి కళ్ళల్లో కన్నీరు ఎప్పుడూ ఎవ్వరికీ మంచిది కాదు. ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఇంతకు ముందే చనిపోయాడు. మాట్లాడినావంటే నా మీదొట్టే. మీ ఇద్దరిలో యాక్సిడెంట్ చేసింది ఎవరు? నేనే చేసినాను. అర్జున్, ఏమిరా నువ్వు ఇట్టయిపోతుండావు? నేను చేసిన తప్పుకి తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడత్త. నా తప్పుకి వాడిని బలి చేస్తున్నారు. అసలే నాన్నకి తమ్ముడికి మధ్య చాలా దూరం ఉంది. ఆ దూరం నా వల్ల ఇంకా పెరిగింది. అన్నగా తమ్ముడిని వెనకేసుకు రావాల్సింది పోయి వాడిని ఇరికించేశానత్త. రే, నువ్వు వాడి గురించి ఆలోచిస్తుండావు. వాడు నీ గురించి ఆలోచించే కదరా నేనే చేసినానని లొంగిపోయిండాడు. అదే అత్త నాకు బాధగా ఉంది. నా తమ్ముడు నా కోసం అబద్ధం చెప్పగలిగాడు, కానీ నేను నాన్న ముందు నిజం చెప్పలేకపోయాను. తప్పు చేశానత్త, చాలా పెద్ద తప్పు చేశాను. రే, నువ్వు మాట్లాడకుండా గమ్మునుంటావా? నువ్విట్ట బాధపడతా ఉంటే మా ఎన్నకి నువ్వేమో చేసినావని అర్థమైపోతాది. ఎన్ని రోజులు ఇలా దాచిపెడతాం అత్త? యాక్సిడెంట్ చేసింది నేనే అని ఈ రోజు కాకపోతే రేపైనా తెలీదా? ఆ లోపు వాణ్ణి బయటికి తీసుకొస్తావురా. నువ్వేమీ బాధపడమాక. పర్లేదత్త, నాన్నకి నేనే యాక్సిడెంట్ చేశానని తెలిసిపోయినా పర్వాలేదు. మహా అయితే ఏమవుతుంది? నాన్న ఇంతకాలం నా మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది, అంతే కదా. నా స్వార్థం కోసం నా తమ్ముడి జీవితం నాశనం చేయలేను. ఇప్పుడే నాన్నకు వెళ్ళి నిజం చెప్పేస్తాను. ఇప్పటి వరకు ఎలా చెప్పాలా, ఆయన ముందు ఎలా నిలబడాలా అని భయపడ్డాను. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మౌనంగా ఉండడం పద్ధతి కాదు. మీ నాయన ప్రాణాలతో ఉండడం ఇష్టం ఉందా లేదా నీకో?